మొట్టమొదటిగా ప్రార్థన ప్రారంభమైనటువంటి దినం ఇది. మరి మన దేశం అంతటా మరి అక్కడిక్కడ పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి దేశం కోసం ప్రార్థన చేసే రోజు. ఈరోజు ప్రపంచ పెంతుకోస్తు దినం మాట్లాడుతుంది. విజయవాడ కొండల్లో పెద్ద గ్రౌండ్ ఉంటుంది కదా, గ్రౌండ్ లో పెడుతున్నారు. సమాధానం మరియు సమాధానం కలుగు జీవించుట అనేటువంటి అంశాన్ని ఒకటి సమాధానము, రెండోది సమాధానం కలిగి జీవించుట. ఇందులో ఉన్నటువంటి గొప్ప గుణలక్షణాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. సమాధానము ఎవరికి కావాలి? ఇక్కడ ఉన్నారంటే వారికి ఏం కావాలంటే సమాధానం కావాలి. ఎవరికి కావాలి? సమాధానం. ఒకరి పట్ల ఒకరికి ఏం కావాలంటే సమాధానం. మన గృహం ఉంది, గృహం పక్కన ఉన్నటువంటి వారు, లేకపోతే గృహం మన ఊరిలో ఉన్నటువంటి బంధువులు, కొంతమంది మన కుటుంబ సభ్యులు కూడా మన దగ్గర రారు. వీళ్ళు క్రైస్తవులకు వెళ్ళారు కదా అని రారు. అంటే అర్థం ఏంటంటే వారికి ఏం లేదంటే మన పట్ల వారికి సమాధానం లేదు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18లో వచ్చిన మాటలు కదా ఏముంటదంటే, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. హల్లెలూయా. దేవుడు కోరుకునేది కూడా అదే, అందరూ సమాధానం కావాలి. ఈ రోజుల్లో భర్త భార్యకి ఏం లేదు, సమాధానం. ఇద్దరు వ్యక్తుల మధ్య కావాల్సిందే సమాధానం. ఒక వ్యక్తికి కావాల్సింది శాంతి, మనశ్శాంతి కావాలి. ఇద్దరికి ఏం కావాలంటే సమాధానం. ఒక్కొక్క సందర్భాల్లో వ్యక్తులు అయినటువంటి వ్యక్తిగతంగా వారికి సమాధానం ఏంటయ్యా, నా పరిస్థితులు ఎలా అయిపోయినాయి, నేనేంటి ఎలా అయిపోయి, నా జీవితం ఎలా అయిపోయింది అనేటువంటి వ్యక్తి కొంతమంది మనం సమాధానం అనే పరిస్థితి. కానీ ప్రభువు అందరికీ ఆయన సమాధానం అనుగ్రహించు దేవుడు అయినా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకానికి ప్రభు ఎందుకు వచ్చాడంటే మనం సమాధానం లేనటువంటి స్థితిలో ఉన్నాం కనుక మనకేమిటానికి వచ్చాడు ఆయన? సమాధానం, నెమ్మది సమాధానం కలిగి ఉండాలని. నిజంగా నేను డాక్టర్ పాస్టర్ కూరగాయలకి సరుకులు పెడితే అక్కడ ఆ సరుకులు ఆయన షేప్ ఉంటాడు కదా, ఆయన అంటాడు సోరు ఉంటది, తిండి వల్ల రాదేమో, మానసికంగా ఆలోచన చేస్తే పెరిగిపోతే అది హార్ట్ మీద ఉపయోగపడింది. ఆల్రెడీ నాకు కూడా వచ్చిందని చెప్పాను. అక్కడ వచ్చింది బాగా 20 సంవత్సరాలు అయిందండి. హార్ట్ చాలా గొప్పడే, పిండం గొప్పది. చూడండి, కొంతమంది షుగర్ వచ్చిన కూడా సమాధానం ఉండదు. తనకున్నటువంటి ఆ మెడిసిన్స్ వాడుకోవడం, ఇదే మెడిసిన్ బతుకంగా దేని మీద ఆధారపడింది అంటే ఆ మందుల మీద. కనుక ప్రభు అంటాడు, వ్యక్తిగతంగా మనుషుల గురించి ఆలోచిస్తూ ఆయన అంటాడు కదా, సత్యం అయితే, ఒకవేళ సాధ్యం అయితే, ఒకవేళ నీకు అనుకూలత కలిగి ఉంటే నువ్వు చేయవలసిన ఒకటి ఏంటంట, ఏమంటున్నాడు అక్కడ చూడండి 18వ వచనంలో, సత్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానం ఉండు. మా ఇంటి పక్కన చెప్పాక అమ్మాయి ఉందని, మళ్ళా 2 రోజుల నుంచి కొంచెం మొహం అంతా ఆమె ఒక్కోసారి సమాధానం ఉండదు, ఒక్కోసారి ఉండదు. ఆమె ఎలా ఉన్నా మనం కూడా ఎలా ఉండాలంటే ఓర్పు కలిగి ఉండాలి. గొప్ప మీద కోపం వచ్చి మళ్ళీ తేడా వచ్చాం. ఏమంటే ఏం చేయాలి, మనమే తగ్గించుకోవాలి. నేను అదే చెప్తా పాస్టర్, ఏమన్నా సరే నువ్వు ఏం చేయాలా, కొంచెం సీరియస్ గా అక్కడ ఏంటంటే బకెట్ తీసుకెళ్తాను అమ్మా, తీసుకెళ్ళి ఏమండి నోటి మాట నుంచి వచ్చేటువంటి మాటలు బట్టి కూడా కొంతమంది ఏమవుతారంటే ఒకసారి సీరియస్ అయిపోతారు. కాబట్టి ఆ వ్యక్తి యొక్క గుణ లక్షణాలు గమనించి మనం ఏం చేయాలంటే మనం సమాధానం ఉన్నప్పుడు వారు కూడా ఏముంటారు, సమాధానంగా ఉంటారు. కనుక ప్రభువే కోరుతున్నాడు. ఆయన 33.5 సంవత్సరాలు ఆయన సమాధానంగా
ఒక చోట ఆయన సీరియస్ అయ్యాడు. ఎక్కడ? యెరూషలేములో దేవాలయంలో ఏం చేస్తున్నారు? వ్యాపారం చేస్తున్నారు. నా మందిరము సమస్త జనులకి ఏంటది? ప్రార్థన మందిరం కదా. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? దొంగలు గుహగా చేశారు, వ్యాపారం చేస్తున్నారు. జాగ్రత్త. చూడండి, ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, నీకు సత్యమైతే నువ్వేం చేయాలంట? చూడండి, సత్యమైతే నీ చేతనైనంత మటుకు, నీకు చేతనైనంత మటుకు, ఏదో పెద్దగా చేసుకోవాల్సిన అవసరం లేదు. నీ చేతనైనంత మటుకు శత్రువు వచ్చి నేను ఎదుర్కొచ్చి పాలని అడిగాడు అనుకో, నీ చేతనంటే నువ్వేం చేయాలా? ఒకవేళ ఉంటే ఇవ్వు, లేకపోతే అమ్మా ఏమనుకో దయచేసి, లేదమ్మా ఏమనుకోండి, మళ్ళీ ఫీల్ అయిపోతారు. ఇది ఉంచుకోవడం కూడా ఏమంటాం దానికి ఫీలింగ్. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే మన పక్కన ఉన్నటువంటి వారితో